భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి. నూతనంగా ఏర్పాటు చేసిన గైనిక్, డెంటల్, రేడియాలజీ విభాగాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి DMNHO నుండి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మారడం వలన వైద్య సిబ్బందిని పెంచామన్నారు. ఇల్లందు పరిధిలోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఎక్విప్మెంట్ ఏమున్నా కానీ తీసుకొచ్చి సో దట్ ఇక్కడ MBBS చేసేది కాదు, స్పెషలిస్ట్గా మీరు చూడగలిగేవి అన్ని క్యాటరాక్ట్ సర్జరీస్ చేయడానికి దాని తగ్గ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మంచిగా వాడుకోవడం, మెషిన్ పాడు కాకుండా చూసుకోవడం అది మీ వాళ్ళు. ఇల్లందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మనము గైనిక్ సర్వీసెస్ మొదలు పెడతా ఉన్నాము. చాలా ఎన్నో రోజుల కృషి ఫలితం నేడు మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు తదితర MBBS డాక్టర్ల సేవలు మన త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రజలకి మీరు ఈ సందేశాన్ని చేరవేస్తారని మనకి మీ అందరికీ తెలుసు. ఇల్లందు ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో మన జిల్లాకి బార్డర్లోనే కాకుండా మనకి సుదూర ప్రాంతాలైన ఆలపల్లి, గుండాలకి, కొత్తగూడెంకి మధ్యలో ఒక మేజర్ టౌన్, ఇటు ఖమ్మంకి కూడా కనెక్టింగ్ టౌన్, మన కొత్తగూడెంకి మేజర్గా రహదారి ఉన్నటువంటి టౌన్. సో అన్ని విధాలుగా చుట్టూ చాలా జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నటువంటి టౌన్ మన ఇల్లందు టౌన్. అండ్ ఆఫ్ కోర్స్ మన ఇల్లందులో కూడా మన మున్సిపాలిటీగా 50,000 పాపులేషన్తో ఇక్కడ ఎంతో జనసాంద్రతతో మనకు ఉన్నటువంటి ప్రదేశం. అయితే ఇటువంటి ఏరియాలో మనకి హెల్త్ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి అని ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజాప్రతినిధుల సహకారంతో మనము ఒక న్యూస్ పేపర్ యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్గా ఇస్తే రావట్లేదనే ఉద్దేశంతో మనం స్టేట్ ఎడిషన్లోనే ఇచ్చాం. ఎక్కడైనా కానీ మాకు ఇక్కడ పోస్టింగ్స్ ఉన్నాయి, తప్పకుండా వస్తే మేము ఇక్కడ చేర్చుకుంటామని ఉద్దేశంతో మనం అన్ని స్పెషలిస్ట్కి పోస్టింగ్కి మనం ఇవ్వడం జరిగింది. దానికి విశేష స్పందన రావడం వల్ల నేడు ఇల్లందు CHCలో మొన్నటి వరకు 2 MBBS డాక్టర్లు ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. అది కూడా ఆలపల్లి నుంచి తీసుకొని వచ్చిన డెప్యుటేషన్ మీద ఉన్న డాక్టర్లు కొద్ది రోజులు ఉంటారు, వెళ్తారు. అటువంటిది నేడు మొత్తం 7 స్పెషలైజేషన్ డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చారు. దీంతో పాటు ఇంకా అదనంగా ఇంకా 2 MBBS డాక్టర్లు